నమస్కారం భక్తులారా, మన భూమి ఛానల్కు స్వాగతం. నవరాత్రుల్లో మనం పూజించే దుర్గమ్మ 9 అవతారాల వెనుక ఉన్న లోతైన కథలు, వాటి అర్థం, మన జీవితాలకు ఇచ్చే సందేశం గురించి ఈరోజు తెలుసుకుందాం. దుర్గమ్మ అంటే శక్తి, ధైర్యం, ధర్మం. ఆమె 9 రూపాల్లో అవతరించడం వెనుక ఒక్కో లోతైన భావం దాగి ఉంది. మొదటి అవతారం శైలపుత్రి. శైలరాజు హిమవంతుని కుమార్తెగా అవతరించిన అమ్మవారు శైలపుత్రి. ఆమె స్వరూపం మనకు చెప్పేది భక్తి అంటే పునాది. మన ఆధ్యాత్మిక ప్రయాణం బలమైన విశ్వాసంతో మొదలవ్వాలి. రెండవ అవతారం బ్రహ్మచారిణి. తపస్సు రూపంలో అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. ఏ కష్టమైనా ఓర్పుతో భరిస్తే గమ్యం చేరవచ్చని ఈ అవతారం సందేశం. జీవితంలో విజయం సాధించాలంటే త్యాగం, సహనం తప్పనిసరి. మూడవ అవతారం చంద్రఘంట. అమ్మవారి నుదుటపై చంద్రఘంటం ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఆమె యుద్ధంలో క్రూర రూపం, భక్తుల పట్ల కరుణామయి. మనలోని భయాన్ని జయించడమే నిజమైన శక్తి. నాలుగవ అవతారం కూష్మాండ. ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తిగా కూష్మాండ దేవి చెప్పబడుతుంది. అంధకారాన్ని తొలగించి కాంతిని పంచే అమ్మవారు. మన జీవితాల్లో కూడా చీకటి కాలం వచ్చిన ఆశ అనే దీపం వెలిగించాలి. ఐదవ అవతారం స్కందమాత. కుమారస్వామికి తల్లిగా ఉన్న రూపం స్కందమాత. తల్లి ప్రేమలో ఉన్న బలం ఈ అవతారం ద్వారా తెలుస్తుంది. ప్రేమతో కూడిన సంరక్షణే నిజమైన శక్తి. ఆరవ అవతారం కాత్యాయిని. మహిషాసురుని సంహరించేందుకు అవతరించిన యోధురాలు కాత్యాయిని. ధర్మం కోసం పోరాడితే దైవశక్తి మన వెంటే ఉంటుంది. ఏడవ అవతారం కాలరాత్రి. భయంకర రూపమైన దుష్టశక్తుల నాశనం కోసం ఈ అవతారం. మనలోని చెడు ఆలోచనలు నశించాలంటే కొన్నిసార్లు కఠినంగా మారాల్సిందే. ఎనిమిదవ అవతారం మహాగౌరి. శాంతి, పవిత్రతకు ప్రతీక మహాగౌరి. ఎంత కష్టమైనా చివరికి శాంతి, శుభ ఫలితం వస్తుంది. తొమ్మిదవ అవతారం సిద్ధదాత్రి. అష్టసిద్ధులు ప్రసాదించే రూపం సిద్ధదాత్రి. ఈ అవతారం మనకు పరిపూర్ణతకు మార్గం చూపుతుంది. భక్తితో, కృషితో మన జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి. దుర్గమ్మ 9 అవతారాలు మనకు చెప్పే కథ ఒక్కటే. భక్తి, ధైర్యం, ధర్మం ఉన్న చోట దైవశక్తి ఉంటుంది. నవరాత్రులు కేవలం పూజ కాదు, మనలోని చెడుని జయించి మంచి మార్గంలో నడవాలని చెప్పే పవిత్ర ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన భూమి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మాతోనే ఉండండి. జై దుర్గామాత.